సమస్యల సుడిగుండంలో జగద్గిరిగుట్ట కొట్టుమిట్టాడుతోంది. అభివృద్ధిపై నేతలు చెబుతున్న మాటలు ఎప్పటికప్పుడు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఎన్నికల సమయంలోనే కనిపిస్తున్న నేతలు ఈసారైనా తమ సమస్యలు వింటారని, పరిష్కారం చూపుతారని జనం ఆశపడుతున్నారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని రాజు గృహకల్పలో డ్రైనేజ్, తాగునీటి సమస్యలతో పాటుగా వీధి దీపాలు వెలగకపోవడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజు గృహకల్పలో నెలకొన్న సమస్యలపై స్థానికులు ఏమంటున్నారో మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, ఓవర్ టు యు. లక్ష్మి, గ్రేటర్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంతో గ్రేటర్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంతో దూసుకుపోతే గ్రేటర్ సమయం తక్కువ ఉండడంతో మొత్తం అన్ని రాజకీయ పార్టీలు స్టార్ క్యాంపెయిన్లు, అదేవిధంగా ముఖ్య నేతల్ని ప్రచారంలోకి దింపి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం జగద్గిరిగుట్ట రాజు గృహకల్ప 126 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి, స్థానికంగా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అండి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ అయితే మెయిన్ అనమాట. ఆ పైప్ లైన్ కన్నా డ్రైనేజీకి చాలా గ్యాప్ ఇచ్చారు మోహన్హల్కి. అది ప్రతిసారి నీళ్లు రాగానే అది పొంగి 54 బ్లాకుల్లోనూ డ్రైనేజ్ సమస్యతోనే నిండి ఉన్నది. సమస్యలు అయితే చాలా ఉన్నాయి. బస్సులో ఇంత జనం ఉన్నారు, బస్సు కన్వీనియంటే లేదు. ఉదయం 2 బస్సులు వస్తే సాయంత్రం ఇంత జనానికి 2 బస్సులు సరిపోతాయా? ఈ 7 ఏళ్ల నుంచి నీళ్ల నుంచి అయినా డ్రైనేజ్ నుంచి చాలా బాధపడుతున్నాం. డ్రైనేజ్కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కమిటీ నుంచి ఒక్కళ్ళు వచ్చి చేసిందే లేదు. ఈ ఎలక్షన్లు వస్తే మటుకు వస్తారు, చూస్తారు, పోతారు, అంతేగాని మళ్ళీ కనిపించేదే లేదు. చాలా సమస్య ఉంది డ్రైనేజీ మటుకు. ప్రతిసారి పొంగిపోవటమే, ప్రతి బ్లాక్లోనూ పొంగటమే. అది చాలా బాగా. మీరు చెప్పండి, ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మాకు వాటర్ సమస్య ఎక్కువ ఉందండి. ఆ వాటర్ ఒకటే మాకు మంచిగా కావాలి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికైనా మేము ఓటు అంటే అమూల్యమైన ఓటు. ఖచ్చితంగా నాయకుడు ఎవరు అనేది తెలుసుకొని ఓటు వేయాలి. ఎందుకంటే మాకు ఒక రాష్ట్రం అనేది వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకోవాలని మా బాధ్యతగా మేము నిర్ణయం తీసుకున్నాం. మీరు చెప్పండి, మహిళలకు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎక్కువ మహిళలు మెయిన్ వాటర్ గురించి ఎక్కువ సమస్యతో ఉన్నారండి. వాటర్ వల్ల 2 నెలల నుంచి వాటర్ నుంచి మహిళలు అయితే పడిన ఇబ్బందులు లేవండి. ఎన్ని కష్టాలు పడ్డారంటే రాత్రి పగలు వాటి గురించి. ఎప్పుడు వస్తాయా నీళ్లు, వాటి గురించి వెయిట్ చేసుకొని బయటికి డ్యూటీలకు వెళ్ళలేక, ఇక్కడ ఇంట్లో వాళ్ళని చూడలేక చాలా సమస్యలు ఎదుర్కొన్నామండి. మాకు వాటర్ సమస్య ఉంది. మెయిన్ మేనవేల్ ఒకటి, అది డ్రైనేజ్ ప్రాబ్లం. పిల్లలకు కూడా అసలు ఏమి ఇక్కడ సౌకర్యం అంటూ లేదు. హాస్పిటల్ అయినా దేనికైనా దూరంగా వెళ్ళవలసి వస్తుంది. బస్సులు కూడా కావాలి మాకు. మెయిన్ అది సమస్యలు తీరవాలి. ఎవరైనా ఓట్లు ఎలక్షన్లప్పుడు వచ్చి చూసి వెళ్ళే నాయకులు కాదండి. మాకు కాలనీకి ఎప్పటికీ మాకు పనిచేసే నాయకులు కావాలండి. 24 అవర్స్ మమ్మల్ని ఆదుకునే నాయకులు కావాలి. ఎప్పుడు అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని అందరికీ చూపుతున్నానండి. భయ్యా, మీరు చెప్పండి, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? మీరు చెప్పండి, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? ఈ కాలనీ ప్రజలకు, రాజకీయ పార్టీలందరికీ చెప్పే మనం ఒకటే, ఇప్పుడు 4 నెలల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చినందుకు కూడా మాకు ఏమీ హెల్ప్ చేయలేదు. తెలుగుదేశం గవర్నమెంట్, వివేకానంద గారు ఎమ్మెల్యే గారు మా కాలనీ మీద దయచేసి కొత్త మోటార్కు డబ్బులు ఇచ్చి మాకు సహాయం అందుకున్నాడు. దయచేసి మనం దృష్టిలో పెట్టుకొని మనకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకే మనం ఓటేసి మనం గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జై తెలుగుదేశం. రేపు మొత్తంగా చూసుకున్నట్టు ఇక్కడ స్థానికులు ఎక్కువ కూడా వాటర్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి టీఆర్ఎస్ క్యాండిడేట్ వచ్చేసి మనకి జగన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీరు వస్తే ఎటువంటి అభివృద్ధి చేపడతారు? రాజు గృహకల్పలో గత 2009లో మరి కార్పొరేటర్ పోటీ చేసినప్పుడు ఆ రోజు మరి రోషయ్య గారు సీఎం ఉండే. మరి అప్పటికప్పుడు మరి ఒక కాలనీకి మరి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా మరి బస్సులు కానీ ఇక్కడ మరి డ్రైనేజ్ అయితే ఏదో ప్లాన్ చేసి 1779 ఇళ్ళకి అయితే ప్లాన్ చేసేసారో మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ డిజైన్ అనేది కరెక్ట్ చేయక మరి డ్రైనేజ్ పొంగుతూ ఉంది అక్కడక్కడ. అది కూడా సాధ్యమైనంత చేపిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ బస్సు రావడానికి మరి చిన్నగా ఉన్నటువంటి సోమేనగర్లోకి వెళ్ళి రావాలా, ఆ ఇరుకు రోడ్లోకి వెళ్ళి కూడా మరి బస్సును తీసుకురావడానికి మరి ఆ బస్తీ వాసులను కూర్చోబెట్టి ఆ రోజు బస్సు తీసుకురావడం జరిగింది. స్ట్రీట్ లైట్లు కూడా వేయడం జరిగింది. ఇక రోడ్స్ అయితే మరి ముందు నుంచే ఇక్కడ పెద్ద రోడ్స్ మరి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ప్లాన్ చేసేసింది. ఇప్పుడు ఇంకా ఏదైతే సమస్య ఉందో ఇక్కడ మరి మొన్న పార్కులు కూడా కట్టడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి కట్టేది ఉంది. అది కూడా కట్టడానికి మరి ముందుకెళ్తాం. ఇంకా దాంతోపాటు ఇంకా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, డ్రైనేజ్ ఒకటి, ఇప్పుడు ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మరి 30 ఒక్కొక్క బ్లాక్లో మరి 54 బ్లాక్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్లో మరి 32 ఇండ్లు ఉన్నాయి. ఆ 32 ఇండ్లలో మరి ఆ వాటర్ కూడా సరిపోవడం లేదు. ఇంకోటి ఏంటంటే మరి రాజీవ్ గృహకల్ప అనేదానికి సపరేట్గా మరి ఒక రిజర్వాయర్ కట్టేసి మరి ఇక్కడ వాటర్ సప్లై చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క రిజర్వాయర్ ఈ రాజీవ్ గృహకల్ప అన్నది కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చింది. అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీ టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు?
కాంగ్రెస్ హయాంలో వచ్చినా మరి కేసీఆర్ గారు మరి ఇంకా కూడా ఉన్నటువంటి వారికి మరి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది, షాదీ ముబారక్ ఇవ్వడం జరుగుతూ ఉంది, 51,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా అలాంటి కార్యక్రమాలు మరి గవర్నమెంట్ ఎన్నో మరి కేసీఆర్ గారు మరి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మరి తప్పకుండా మరి ప్రజలందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి ఖచ్చితంగా కూడా మరి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మరి జేవుట ప్రాంతంలో టీఆర్ఎస్ జెండా మరి ఎగరవేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ.